తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ మల్లు భట్టి విక్రమార్క, శ్రీ మల్లు నందిని దంపతులకు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. మీ బగ్గు హరీష్, బగ్గు ఫణీష్. రాష్ట్రంలో గడిచిన 4 రోజుల నుంచి భిన్న వాతావరణం కొనసాగుతుంది. పగటిపూట 40 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. ఈవినింగ్ వచ్చేసరికి ఈదురుగాలితో కూడిన వర్షం నమోదవుతుంది. గత 4 రోజుల నుంచి ఇదే సీన్ కొనసాగుతుంది. ఇన్ని రోజుల వరకు ఇలానే ఉండే అవకాశం ఉంది. దీని గురించి మనతో మాట్లాడడానికి ఐఎండీ డైరెక్టర్ నాగరత్న ఉన్నారు. వారితో మాట్లాడదాం. మేడం చెప్పండి, ఉపరితల ఆవర్తనంతో గత 4 రోజుల నుంచి వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు బలహీనంగా పడిందా, బలపడిందా, ఏ విధంగా ఉంది ఇప్పుడు ఉపరితల ఆవర్తనం? ప్రస్తుతానికి ఉపరితల ఆవర్తనం కాస్త బలహీనపడటం జరిగింది. అయినా సరే దాని కొంచెం ఫీబుల్ కండిషన్స్ అవి లెఫ్ట్ ఓవర్ ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు చెదురుమదురుగా కూడా ఈ వెస్టర్న్ పార్ట్ ఆఫ్ తెలంగాణ, అలాగే దక్షిణ తెలంగాణ, అట్లాగే సెంట్రల్ తెలంగాణలో కొన్ని చోట్ల, అలాగే ఉత్తర ఈశాన్య తెలంగాణ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే ఒక్కొక్కప్పుడు ఉరుములు మెరుపులు కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి ఆ ప్రాంతాల్లోని. అలాగే రేపటికి కూడా చూసుకున్నట్లయితే కొన్ని పశ్చిమ తెలంగాణ ప్రాంతాల్లోని కొన్ని జిల్లాల్లోని తేలికపాటి నుంచి మోస్తారు వర్షంతో పాటుగా ఉరుములు మెరుపులు కూడా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. 3వ రోజున చూసుకున్నట్లయితే 12వ తారీఖున కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఉత్తర ఈశాన్య జిల్లాల్లోని, అట్లాగే సెంట్రల్ పశ్చిమ దక్షిణ జిల్లాల్లో కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. 1-2 చోట్ల ఈ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీ, అట్లాగే లైటనింగ్ కూడా ఉండే అవకాశం ఉంది. ఆ తర్వాత రోజుల్లో కూడా ఇట్లాంటి ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షం 13-14 తారీఖుల్లో కూడా 1-2 చోట్ల ఉత్తర జిల్లాల్లోని, ఈశాన్య జిల్లాల్లోని, తూర్పు జిల్లాల్లోని, మొత్తం తెలంగాణలో చెదురుమదురుగా ఉండే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రజలందరూ అందరూ ఎదురు చూసేదే మే 13 ఆ రోజు ఎలక్షన్స్ ఉన్నాయి. ఆ రోజు వాతావరణం ఏ విధంగా ఉంటే ఇప్పట్లానే సాయంత్రం పూటనే వర్షం పడే అవకాశం ఉందా, నేను పగటిపూట కూడా పడే అవకాశం ఉందా? ఇప్పుడు చూసుకుంటే కనుక 12 రాత్రి దాటినాక తెలంగాణ ప్రాంతంలో కొంచెం ఈ క్లౌడీ కండిషన్స్ అవి వచ్చే అవకాశాలు ఉన్నాయి. జనరల్లీ క్లౌడీ కండిషన్స్ అవి ఏర్పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే 13వ తారీఖున కూడా మధ్యాహ్నం నుంచి చూసుకున్నట్లయితే కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు, అట్లాగే వాటితో పాటుగా ఉరుములతో కూడినటువంటి లైటనింగ్, అట్లాగే థండర్స్టార్మ్ యాక్టివిటీ, గాలి తీవ్రత 40-50 కిలోమీటర్లు కూడా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఓకే, ఏమైనా అలర్ట్స్ జారీ చేస్తున్నారా? ఇప్పుడు ఆల్రెడీ ఈ థండర్స్టార్మ్ యాక్టివిటీకి థండర్స్టార్మ్ అలర్ట్స్ అవి జారీ చేయటం జరిగింది. మొదటి 3 రోజులు ఎల్లో వార్నింగ్స్ ఇవ్వటం జరిగింది. 13వ తారీఖున గాలి తీవ్రత కాస్త ఎక్కువగా ఉండటం వల్ల ఆ రోజుకి 40-50 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా గాలి తీవ్రత ఉండి ఉరుముల మెరుపులతో ఉన్నటువంటి వర్షం ఉండే అవకాశం ఉంది పలు ప్రాంతాల్లోని అని తెలియజేయటం జరిగింది. ఆరెంజ్ వార్నింగ్ అలర్ట్ 40-50 కిలోమీటర్ ప్రతి గంటకు కూడా ఉండే అవకాశం ఉంది. వర్షం మాత్రం తేలికపాటి నుంచి మోస్తారు వర్షం మాత్రమే ఉండే అవకాశం ఉంది. ఇప్పుడు ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఏ విధంగా నమోదవుతున్నాయి, ఎంత మేర పడిపోయాయి ఉష్ణోగ్రతలు? ప్రస్తుతానికి చెదురుమదురుగా చాలా చోట్ల కూడా తెలంగాణ రాష్ట్రంలోని ఉరుములు మెరుపులు ఉన్నప్పటికీ వాటితో పాటుగా వర్షం అనేది కురుస్తుంది. సో ఇట్లాంటి వాతావరణం ఉంది కాబట్టి ఉష్ణోగ్రతలు చాలా చోట్ల 36-40 మధ్యలో నమోదవుతూ వస్తున్నాయి. రానున్న 4-5 రోజుల్లో కూడా ఇట్లాగే కొనసాగే అవకాశం ఉంది. ఇప్పుడు ఉపరితల ఆవర్తనం ఎక్కడ కొనసాగుతుంది, ఏ దిశగా పయనిస్తుంది? ఉపరితల ఆవర్తనం ప్రస్తుతానికి వీక్ అయిపోయింది. సో మనకి దాని ప్రభావం చాలా తక్కువగా ఉంది. తక్కువగా ఉన్నప్పటికీ మనకి ఈ పార్ట్, అట్లాగే ఈ ఈశాన్య తూర్పు జిల్లాల్లోని ఉండే అవకాశం ఉంది. క్లౌడ్ మూవ్మెంట్ ఏ విధంగా ఉంది? సాయంత్రం పూట ఏమైనా ఎక్కడెక్కడ వర్షాలు పడే అవకాశం ఉంది ఈరోజు? ఇది చూస్తే మనకి ఆల్రెడీ సెల్స్ అవి ఫామ్ అయినాయి. కామారెడ్డి, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, ఇట్లా ఇంకా మరింత ఉధృతం అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇంకా రానున్న రోజులు ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందా? ఉష్ణోగ్రతలు ఇప్పుడు 4-5 రోజుల వరకు కూడా 36-40 డిగ్రీ సెల్సియస్ మధ్యలో చాలా చోట్ల నమోదయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి.
సో మొత్తం మీద ఇది పరిస్థితి. ఒకవైపు ఏదైతే ఉపరితల ఆవర్తనం అది క్రమంగా బలహీనపడింది, అయినప్పటికీ దాని ప్రభావం కొనసాగుతుంది. ఈ నెల 13 వరకు కొనసాగుతుంది. ఈ నెల 13 మధ్యాహ్నం అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడే అవకాశం ఉంది. ఆ రోజు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తున్నాము. అండ్ ఇంకోవైపు ఉరుములు మెరుపులతో కూడిన వర్షం గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. ఒకవైపు జిహెచ్ఎంసీ అధికారులు కావచ్చు, అటు జిల్లా యంత్రాంగానికి ఇప్పటికే అలర్ట్స్ జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుందని ఒక వాతావరణ శాఖ అధికారులు అయితే చెప్తున్నారు. వంశిత కలిసి శిల్ప టీవీ హైదరాబాద్. అంతగానం దేవుని ఏం కోరుకుంటాను అన్న? మాకు అన్ని ఇచ్చిన మోడీ సల్లగుండాలని కోరుకుంటున్నా. నేను ఈ రోజు ఇంత ప్రశాంతంగా ఉండి వ్యాపారం చేస్తున్నా అంటే కారణం మోడీ గారు గ్యారంటీగా ఉండి నాకు రుణం ఇప్పించడం వల్లే కదా. ఊర్లో ఉన్న మా అమ్మానాయలకి అప్పులు తెచ్చి పంటలేసుకునే అవసరం లేదు. కండ్లు మంటలు మండుతున్నా పొయ్యిలా గొట్టం పెట్టి ఊదే బాధ లేదు. కడుపులో ఉన్న ఇబ్బంది పొద్దుందాకా ఆపుకొని చీకటి పడ్డాక ఊరవతలకు పోయే దౌర్భాగ్యం లేదు. మోదీ తీసుకొస్తున్న స్కీముల వల్ల అందరికీ అన్ని పనులు అయితానాయి. నేను ఎంతో సంతోషంగా చెప్తున్నా, ఇది నా భారత్. మోదీ గారి ఆలోచనలతో ఎదుగుతున్న భారత్. కమలం గుర్తుకి ఓటేద్దాం, బీజేపీని గెలిపిద్దాం. మోడీ మన అందరి నేస్తం, బీజేపీనే గెలిపించేద్దాం.